హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు అయితే కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం. ఈరోజు నేను పూజ చేసి ఉపవాసం ఉంటాను. ఇదంతా కూడా నేను డే వ్లాగ్ మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఉండేది అనేది మీకు అందరికీ చూపిస్తాను. నేనైతే మార్నింగ్ 4:30కి అయితే లేచాను. మా మమ్మీ 4కే లేచారు, నేను 4:30కి లేపారనమాట. అప్పటి నుంచి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఇంకా మా మమ్మీ నన్ను బయట ముగ్గేయమన్నారు. ముగ్గు వేయడానికి అయితే బయటకు వెళ్ళాను అనమాట. నేను కొన్ని పర్టికులర్ డేస్కి ఒక ముగ్గు అనేది నేను అనుకుంటాను అనమాట. సో రేపు సోమవారం కాబట్టి మంచి ముగ్గు వేద్దామని పద్మ ముగ్గను, ఇక్కడ బయట పీట ముగ్గు అంటారు, నేను అది అయితే వేసాను అన్నమాట. మనం ఎంత మంచి ముగ్గు వేసినా, ఎంత పెద్ద ముగ్గు వేసినా, మనం ముగ్గులో పసుపు కుంకుమ వేస్తేనే ఆ ముగ్గు కళ అనేది వచ్చింది. సేమ్ నేను కూడా ముగ్గు అంతా వేసాను. ఆ తర్వాత బ్రష్ అవి చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి అప్పుడు పసుపు కుంకుమ అయితే వేయాలని చెప్పింది మా మమ్మీ. నేను అలానే బ్రష్ చేసేసి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేసేసాను ముగ్గులో. నేను ముగ్గులు వేయడం చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను. నాకు ముగ్గులు బాగానే వస్తాయి, పెద్ద ముగ్గులు కూడా వేస్తాను. కానీ కొంచెం ఇప్పుడు టైం అనేది ఉండట్లేదు అనమాట మనకి, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది మనది మొత్తం. సో అందుకనే కుదిరినప్పుడు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట, పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి. అలా నేను ఏ ఫెస్టివల్ అయినా సరే బాగా చేసినా చేయకపోయినా ఇక కార్తీక మాసం మాత్రం పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను. ఎప్పుడు ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ మాత్రం కుదరలేదు, దానికి కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చేయాలనుకున్నాను. సో అందుకనే ఫస్ట్ కుదరలేదు కాబట్టి ఫస్ట్ సోమవారం నుంచి కూడా స్టార్ట్ చేశాను. డైలీ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆ షార్ట్స్ కూడా నేను మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, డైలీ వెళ్ళినవి. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నా కానీ టెంపుల్కి కుదరలేదు. ఇంకా మార్నింగ్ ముగ్గదంతా వేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత లోపల దేవుడి దగ్గర చేసాలి. తర్వాత వరల దగ్గర, మన బావి దగ్గర ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా చేయాలి. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా చేయాలి దీపారాధన. నేను దీపారాధన చేయడం కొంచెం లేట్ అయింది, అయినా కానీ కొంచెం సూర్యుడు రాకముందే చేసేసాను. ఇలా పూజ చేసినప్పుడు ఒక మంత్రం జపించాలి, అది కూడా జపించాను అనమాట. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను కదా, నాకైతే టైం సరిపోలేదు. కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నాను. ఖచ్చితంగా వెళ్ళాలి కూడా, ఎందుకంటే మనం ఉపవాసం ఉంటున్నాం కదా. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి దీపారాధన చేసి ఆ తర్వాత మనం ఉపవాసాన్ని ముగించాలి. అండ్ ఇంకా నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను డ్యూటీకి వెళ్ళి కూడా 4 days అవుతుంది, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదని చెప్పి 4 days లీవ్ పెట్టాను. ఆ తర్వాత ఇదే ఫస్ట్ డే మళ్ళీ నేను డ్యూటీకి అయితే వెళ్ళడం. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ బాగా వర్షం పడింది, ఎందుకంటే ఈ 3 days కూడా మనకి వర్షాలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ విజయవాడలో కొంచెం లైట్గానే ఉన్నాయి, కానీ రేపటి నుంచి హెవీగా ఉన్నాయి అని చెప్పారు. ఈ రోజు అయితే కొంచెం లైట్గానే పడింది. పడినప్పుడు నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా అలాగా నేను చిన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను వర్షం పడినప్పుడు. ఇంకా పైనుంచి కూడా వ్యూ బాగా కనబడుతుందని అయితే క్యాప్చర్ చేశాను. నాకు మబ్బు బాగా అనిపించింది. ఇంకా అలాగే చిన్నప్పుడు మనం చిన్న మొబైల్స్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళం కదా, చిన్న గేమ్స్. అలానే నేను ఇప్పుడు ఒక మొబైల్ చూసాను అనమాట. అక్కడ నేను గేమ్స్ ఆడదామని అయితే తీసుకున్నాను. నిజంగా గేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఆడేవాడు. నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. మీలో ఎంతమందికి గుర్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక 3 games ఆడాను. ఆ 3 games కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. 3 కూడా నాకు మంచిగా ఫన్నీగా అనిపించాయి. మీలో ఎవరైనా ఈ గేమ్స్ ఎప్పుడన్నా ఆడారా? ఆడుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక 1/2 hour వరకు ఆ గేమ్ అయితే ఆడుకుంటూ ఉన్నాను అనమాట. నాకైతే బాగా అనిపించింది, ఇంకా కొంచెం మంచిగా కూడా అనిపించింది. అంత టచ్ అదేం లేకుండా ఇన్ని రోజులు టచ్ యూస్ చేసి సడన్గా కీప్యాడ్లో గేమ్ ఆడాలంటే కొంచెం కష్టంగా అనిపించింది, కానీ అయితే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోగానే ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాసం ఫినిష్ చేయాలి. సో నేనైతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే ముందు ఫ్రెష్ అయిపోయి ఇంకా గుడికి వెళ్ళడానికి అన్ని సర్దుకున్నాను. పసుపు కుంకుమ, దీపారాజన కుందెలు అంటే మనం ఈ కార్తీక మాసంలో మట్టి ప్రమిదలతో దీపారాజన చేస్తే చాలా మంచిది. సో అందుకని నేను కార్తీక మాసంలో మట్టి ప్రమిదల్లోనే చేస్తాము ఇంట్లో కూడా. సో మట్టి ప్రమిదలు పెట్టుకున్నాను, ఇంకా వత్తులు, సాంబ్రాణి పుల్లలు అన్ని పెట్టుకున్నాను అనమాట. ప్రసాదాలతో సహా అన్ని సర్దుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత 8:15, 8:20 కల్లా వెళ్ళిపోయాము అనమాట. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు ఫాస్ట్గా. ఇంకా వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి కూర్చొని కింద కడిగేసి ఇంకా ముగ్గు వేసేసి ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే పంతులు గారు ఇంకా కంగారు పెట్టేస్తున్నారు అనమాట. తొందరగా కానివ్వండి, క్లోజ్ చేసేస్తాను, నేను ఉండను, ఇంకా ఇంత లేట్గా వస్తే అవ్వదు అని చెప్పి. ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా. సో నేనైతే బియ్యం పిండి అయితే మర్చిపోయాను అనమాట. అంటే మనం ముగ్గేస్తాం కదా, మర్చిపోయాను. ఇంకా అడగడానికి కూడా గుళ్ళో ఎవ్వరూ లేరు, ఇంకొకళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఆల్రెడీ అయిపోయిందని చెప్పారు, వాళ్ళ దగ్గర ఉన్నది. సో ఇంకా నేను పసుపు
లవంగంతోనే ముగ్గు అయితే వేస్తాను. ముగ్గు వేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను మట్టి ప్రమిదలతో. ఇంకా మనం దీపారాజన చేసేటప్పుడు కూడా అగ్గి పుల్లతో కాకుండా సాంబ్రాణి పుల్లతో మనం దీపారాధన అయితే వెలిగిస్తే చాలా మంచిది. నిజంగా చెప్తున్నా, అసలు పూజారి గారు ఎంత హడావుడి పెట్టేశారంటే అసలు పూజ కూడా ప్రశాంతంగా చేసుకుని ఇవ్వలేదు. నిజంగా ఎలా అయినా వచ్చిన వాళ్ళు అయితే వచ్చారు కదా, పూజ చేసుకున్న తర్వాతే కదా వెళ్తారు, కానీ ప్రశాంతంగా అయితే అసలు నిజంగా చేసుకొని ఇవ్వలేదు. కానివ్వండి ఎంతసేపు మీకోసం మేము ఆగాల, నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. అప్పటికి మనం దీపారాయణ చేసుకుని దేవుడి దర్శనానికి వెళ్తాం కదా, అది కూడా చేయనివ్వలేదు అనమాట. దీపారాయణ చేసేసుకొని వెంటనే వచ్చేసాము. దేవుడి దర్శనం అయితే చేసుకోలేదు. ఇంకేం చేస్తాం, బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంకా వెంటనే వచ్చేసాము. నిజంగా నేనైతే కొంచెం అప్సెట్ అయ్యాను అనమాట. గుడికి వెళ్ళి కూడా శివయ్యని చూడకుండా వచ్చేసాను. పూజారి గారు కొంచెం నాకు బాధేసింది, ఆయన చాలా కంగారు పెట్టేశారు. మాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఫాస్ట్గానే చేసేసుకున్నారు పూజ. ఇంకా ఆయన పెట్టిన కంగారులో నేనైతే ఒక మిస్టేక్ చేశాను అనమాట. మిస్టేక్ మీకు ఎక్కడన్నా కనబడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చెప్తాను అనమాట ఏం మిస్టేక్ చేశాను అనేది. నేనైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. అసలైతే నేనేం చేశానంటే హారతి ఇచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాను. అది వీడియోలో కూడా కనబడుతూ ఉండింది. నాకైతే కొంచెం బాధేసింది. ఇంకా దానివల్లే మర్చిపోయాను. ఆ తర్వాత సర్దుకున్నప్పుడు కొబ్బరికాయ చూసి ఇంకా వెంటనే కొబ్బరికాయ కొట్టేశాను. మీరు ఈ ఇయర్లో ఫస్ట్ కార్తీక సోమవారాన్ని ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ది మినీ వ్లాగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.